స్థానిక ఎన్నికల నిర్వహణపై నెలకొన్న ఉత్కంఠకు మరి కాసేపట్లో తెరపడనుంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి హైకోర్టులో కాసేపట్లో విచారణ ప్రారంభం కాబోతున్నది. ఎందుకంటే ఈ నెల 24వ తేదీ నవంబర్ 24వ తేదీలోపు ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏదైనా ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వానికి గడువు విధించింది. అయితే హైకోర్టు వద్ద రాష్ట్ర ప్రభుత్వం మరికొంత గడువు కావాలని కోరింది. ఆ గడువు ఈరోజు నవంబర్ 24వ తేదీతో ముగియబోతా ఉన్నది. కాసేపట్లో హైకోర్టులో విచారణ ప్రారంభం కాబోతుంది. అయితే మొత్తం రిజర్వేషన్లు 50% మించకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకోవచ్చని గతంలోనే హైకోర్టు చెప్పింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రిజర్వేషన్లు 50% తగ్గిస్తూ అట్లాగే బీసీ రిజర్వేషన్లు కూడా మొదట ప్రతిపాదించినట్టుగా మొదట జీవో ఇచ్చినట్టుగా 42% కాకుండా తగ్గిస్తూ 22% గతంలో ఏదైతే ఉందో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన తీరుగానే సేమ్ అట్లాగే బీసీలకు రిజర్వేషన్లు తగ్గిస్తూ మొత్తం రిజర్వేషన్లు 50% మించకుండా జీవో విడుదల చేయడం జరిగింది. ఇటీవల జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో రాష్ట్ర మంత్రివర్గం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గ సమావేశం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సుదీర్ఘంగా చర్చించి ఒక నిర్ణయానికి అయితే వచ్చింది. పార్టీ పరంగా బీసీలకు రిజర్వేషన్లకు మద్దతు ఇస్తాం. ఎందుకంటే స్థానిక సంస్థలు అంటే సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు ఉండరు. ఎందుకంటే వీళ్ళు బలపరిచిన లేదా మద్దతు తెలిపిన అభ్యర్థులు మాత్రమే ఉంటారు. కాబట్టి పార్టీ పరంగా మేము మా అభ్యర్థులను బీసీ అభ్యర్థులు ఎక్కువ మంది బలపరుస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. దీనిపై బీసీ సంఘాలు కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా కానీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియను అయితే ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనిపై 20 నుంచి 23వ తేదీ వరకు మరి ఓటర్ల సవరణ జాబితా, ఓటర్ల తుది జాబితా ఇదంతా స్వీకరణలు, అభ్యంతరాలు ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పటికే దీనికి సంబంధించి రిజర్వేషన్లు కూడా ఖరారైనాయి. డెడికేషన్ కమిషన్ 50% రిజర్వేషన్లు మించకుండా ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది. రాష్ట్ర మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపింది. ఆమోదం తెలిపిన తర్వాత రిజర్వేషన్లు మళ్ళీ గ్రామాల వారిగా రిజర్వేషన్లు మళ్ళీ ఖరారైనాయి. ఆదివారం వార్డుల వారిగా కూడా రిజర్వేషన్లు ఖరారైపోయినాయి. ఈరోజు హైకోర్టు ఇచ్చే తీర్పును బట్టే రేపు 26 లేదా 27వ తేదీలో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి. ఈ షెడ్యూల్ను బట్టి 11వ తేదీన మొదటి దశ ఎన్నికలు సర్పంచ్, అట్లాగే 15వ తేదీ 2, 17వ తేదీ 3, ఈ 3 రోజుల్లో 3 దశల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. అయితే హైకోర్టులో కూడా ప్రభుత్వం ఏదైతే ఈ డెడికేషన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ కావచ్చు, అట్లాగే రిజర్వేషన్కి సంబంధించిన అంశం కావచ్చు, హైకోర్టు దృష్టికి తీసుకెళ్తే హైకోర్టు కూడా సానుకూలంగానే తీర్పిచ్చే అవకాశం ఉంది ఎన్నికల నిర్వహణకు సంబంధించి. ఎందుకంటే దాదాపు 3,000కు పైగా కోట్లు వృధా అయ్యే అవకాశం ఉంది. 15th ఫైనాన్స్ కమిషన్ మార్చి 31తో దాని గడువు ముగియనుంది. కాబట్టి గ్రామాల్లో ఆ లోపే జనరల్ బాడీలు ఉండాలి, ఆ లోపే సర్పంచులు ఎన్నికలు పూర్తి చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకు అడుగులు వేస్తూ ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చర్యలు మొత్తం హైకోర్టు తీర్పుకు లోబడే, హైకోర్టు నిబంధనలకు లోబడే ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నిర్వహణకు సంబంధించి హైకోర్టు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉన్నట్లు న్యాయ నిపుణులు కొంతమంది చెప్తా ఉన్నారు. మొత్తానికి రాష్ట్రంలోని ఆయా గ్రామాల్లో దాదాపు 12,733 గ్రామాల్లో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం నెలకొనబోతా ఉంది. 25 లేదా 26 ఈ 2 రోజులలో ఖచ్చితంగా షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఒకవేళ ప్రభుత్వం కనుక హైకోర్టు నిర్ణయంపై వెంటనే స్పందిస్తే ఈ వెంటనే కూడా మనకు షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి మేము కూడా సిద్ధంగానే ఉన్నామని అటు ఎన్నికల సంఘం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, అటు హైకోర్టుకు ఇప్పటికే చాలాసార్లు చెప్పింది. దానికి సంబంధించి ఈరోజు సోమవారం ఆయా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వ్యయ పరిశీలకులు కావచ్చు, ఎన్నికల పరిశీలకులు కావచ్చు, వీళ్ళందరికీ సమావేశం జరుగుతూ ఉంది. ఈరోజు సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల వ్యయ పరిశీలకులు, మిగతా అన్ని ఏర్పాట్లకు సంబంధించి జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర సిఎస్ చీఫ్ సెక్రటరీ కూడా సమావేశమైన పరిస్థితి. కాబట్టి అతి త్వరలోనే షెడ్యూల్ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఈరోజు హైకోర్టు తీర్పు నిర్ణయాన్ని బట్టి ఈ మొత్తం ఎన్నిక ప్రక్రియ ఆధారపడి ఉందని చెప్పవచ్చు. స్థానిక ఎన్నికల నిర్వహణపై నెలకొన్న ఉత్కంఠకు మరి కాసేపట్లో తెరపడనుంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి హైకోర్టులో కాసేపట్లో విచారణ ప్రారంభం కాబోతున్నది. ఎందుకంటే ఈ నెల 24వ తేదీ నవంబర్ 24వ తేదీలోపు ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏదైనా ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వానికి గడువు విధించింది. అయితే హైకోర్టు వద్ద రాష్ట్ర ప్రభుత్వం మరికొంత గడువు కావాలని కోరింది. ఆ గడువు ఈరోజు నవంబర్ 24వ తేదీతో ముగియబోతా ఉన్నది. కాసేపట్లో హైకోర్టులో విచారణ ప్రారంభం కాబోతుంది. అయితే మొత్తం రిజర్వేషన్లు 50% మించకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకోవచ్చని గతంలోనే హైకోర్టు చెప్పింది.
హైకోర్టు తీర్పు నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రిజర్వేషన్లు 50% తగ్గిస్తూ అట్లాగే బీసీ రిజర్వేషన్లు కూడా మొదట ప్రతిపాదించినట్టుగా మొదట జీవో ఇచ్చినట్టుగా 42% కాకుండా తగ్గిస్తూ 22% గతంలో ఏదైతే ఉందో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన తీరుగానే సేమ్ అట్లాగే బీసీలకు రిజర్వేషన్లు తగ్గిస్తూ మొత్తం రిజర్వేషన్లు 50% మించకుండా జీవో విడుదల చేయడం జరిగింది. ఇటీవల జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో రాష్ట్ర మంత్రివర్గం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గ సమావేశం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సుదీర్ఘంగా చర్చించి ఒక నిర్ణయానికి అయితే వచ్చింది. పార్టీ పరంగా బీసీలకు రిజర్వేషన్లకు మద్దతు ఇస్తాం. ఎందుకంటే స్థానిక సంస్థలు అంటే సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు ఉండరు. ఎందుకంటే వీళ్ళు బలపరిచిన లేదా మద్దతు తెలిపిన అభ్యర్థులు మాత్రమే ఉంటారు. కాబట్టి పార్టీ పరంగా మేము మా అభ్యర్థులను బీసీ అభ్యర్థులు ఎక్కువ మంది బలపరుస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. దీనిపై బీసీ సంఘాలు కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా కానీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియను అయితే ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనిపై 20 నుంచి 23వ తేదీ వరకు మరి ఓటర్ల సవరణ జాబితా, ఓటర్ల తుది జాబితా ఇదంతా స్వీకరణలు, అభ్యంతరాలు ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇప్పటికే. దీనికి సంబంధించి రిజర్వేషన్లు కూడా ఖరారైనాయి. డెడికేషన్ కమిషన్ 50% రిజర్వేషన్లు మించకుండా ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది. రాష్ట్ర మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపింది. ఆమోదం తెలిపిన తర్వాత రిజర్వేషన్లు మళ్ళీ గ్రామాల వారీగా రిజర్వేషన్లు మళ్ళీ ఖరారైనాయి. ఆదివారం వార్డుల వారీగా కూడా రిజర్వేషన్లు ఖరారైపోయినాయి. ఈరోజు హైకోర్టు ఇచ్చే తీర్పును బట్టే రేపు 26 లేదా 27వ తేదీలో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి. ఈ షెడ్యూల్ను బట్టి 11వ తేదీన మొదటి దశ ఎన్నికలు సర్పంచ్, అట్లాగే 15వ తేదీ 2, 17వ తేదీ 3, ఈ 3 రోజుల్లో 3 దశల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. అయితే హైకోర్టులో కూడా ప్రభుత్వం ఏదైతే ఈ డెడికేషన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ కావచ్చు, అట్లాగే రిజర్వేషన్కి సంబంధించిన అంశం కావచ్చు, హైకోర్టు దృష్టికి తీసుకెళ్తే హైకోర్టు కూడా సానుకూలంగానే తీర్పిచ్చే అవకాశం ఉంది ఎన్నికల నిర్వహణకు సంబంధించి. ఎందుకంటే దాదాపు 3,000కు పైగా కోట్లు వృధా అయ్యే అవకాశం ఉంది. 15th ఫైనాన్స్ కమిషన్ మార్చి 31తో దాని గడువు ముగియనుంది. కాబట్టి గ్రామాల్లో ఆ లోపే జనరల్ బాడీలు ఉండాలి, ఆ లోపే సర్పంచులు ఎన్నికలు పూర్తి చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకు అడుగులు వేస్తూ ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చర్యలు మొత్తం హైకోర్టు తీర్పుకు లోబడే, హైకోర్టు నిబంధనలకు లోబడే ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి, ఎన్నికల నిర్వహణకు సంబంధించి హైకోర్టు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉన్నట్లు న్యాయ నిపుణులు కొంతమంది చెప్తా ఉన్నారు. మొత్తానికి రాష్ట్రంలోని ఆయా గ్రామాల్లో దాదాపు 12,733 గ్రామాల్లో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం నెలకొనబోతా ఉంది. 25 లేదా 26 ఈ 2 రోజులలో ఖచ్చితంగా షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఒకవేళ ప్రభుత్వం కనుక హైకోర్టు నిర్ణయంపై వెంటనే స్పందిస్తే ఈ వెంటనే కూడా మనకు షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి మేము కూడా సిద్ధంగానే ఉన్నామని అటు ఎన్నికల సంఘం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, అటు హైకోర్టుకు ఇప్పటికే చాలాసార్లు చెప్పింది. దానికి సంబంధించి ఈరోజు సోమవారం ఆయా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వ్యయ పరిశీలకులు కావచ్చు, ఎన్నికల పరిశీలకులు కావచ్చు, వీళ్ళందరికీ సమావేశం జరుగుతూ ఉంది. ఈరోజు సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల వ్యయ పరిశీలకులు, మిగతా అన్ని ఏర్పాట్లకు సంబంధించి జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర సిఎస్ చీఫ్ సెక్రటరీ కూడా సమావేశమైన పరిస్థితి. కాబట్టి అతి త్వరలోనే షెడ్యూల్, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఈరోజు హైకోర్టు తీర్పు నిర్ణయాన్ని బట్టి ఈ మొత్తం ఎన్నిక ప్రక్రియ ఆధారపడి ఉందని చెప్పవచ్చు.